అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైనటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని. దేవుడు ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని గురించి మాట్లాడుతూ, నేను మిమ్ములను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, నేను మిమ్ములను ఇబ్బంది కొలుములో పరీక్షించి తిని. దేవుని యొక్క లేఖనాలు తెలియచేసినట్లుగా ఈ లోకంలో ఎవరు కూడా కష్టాలను, ఇబ్బందులను, శ్రమలను కోరుకోరు. ఎవరు ఇష్టపడరు. శ్రమల గుండా వెళ్ళడానికి ఎవరు కూడా సముఖతను తెలియచేయరు. ప్రతి ఒక్కరూ కూడా కష్టాలను కోరుకోరు గాని సుఖాన్ని కోరుకుంటారు. దేవుని యొక్క లేఖనాలను మనము పరిశీలించినట్లయితే దేవుడు మనందరినీ ఉన్నతమైన పిలుపుతో దేవుడు పిలిచాడు. ఆ ఉన్నతమైన పిలుపుకు తగ్గట్లుగా మనందరము జీవించాలని, మనందరము కూడా ఉన్నతమైన వారుగా, యోగ్యులుగాను, అర్హత కలిగిన వారుగా, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చే బిడలుగా మనం ఉండాలని దేవుడు మనందరినీ కూడా శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, ప్రతికూల పరిస్థితుల ద్వారా, అనారోగ్యాల ద్వారా, ఆర్థిక పరిస్థితుల ద్వారా, అనేకమైన వాటి ద్వారా దేవుడు మనందరి జీవితాల్లో శ్రమలనే పరీక్షలను పెట్టి దేవుడు ఆ పరీక్షలన్నిటిలో మనం జయం పొందాలని, మనం పరిపూర్ణతలోనికి రావాలని దేవుడు మన జీవితాలలో శ్రమల గుండా, కష్టాల గుండా, ప్రతికూల పరిస్థితుల గుండా దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆ పరిస్థితులన్నిటిని బట్టి మనము కృంగిపోకున్నట్లు మనందరము కూడా ఇంకను దైవికంగా బలపరచబడి అటు ఉన్నతమైన అనుభవంలోనికి మనం రావాలి. పరిశుద్ధ లేఖనాలను మనము పరిశీలన చేసినట్లయితే అనేక మంది భక్తులు శ్రమల గుండా వెళ్లి ఆ శ్రమలలో వారు పరీక్షింపబడి వారు ఉన్నతమైనటువంటి వారిగా, గొప్పవారిగా చేయబడ్డారు. సహోదరి, సహోదరుడా, దేవుడు మనలందరినీ ఎందుకు పుటమి వేస్తున్నాడు, ఎందుకు ఈ శ్రమలు అనంటే మనందరము దేవుని ఉన్నతమైన పిలుపుకు తగ్గట్లుగా పవిత్రమైన జీవితాన్ని కలిగి, పరిశుద్ధతని కలిగి మనము జీవించాలని దేవుడు మనందరినీ కూడా పుటమి వేస్తూ ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, మీ జీవితాలలో శ్రమల గుండా వెళుతున్నప్పుడు సనుగుతూ ఉన్నారా? శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు కృంగిపోతూ ఉన్నారా? శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు అధైర్యం చెందుతూ ఉన్నారా? ఆ శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవునికి దూరమైపోతూ ఉన్నారా? ఈ రోజు ఒకవేళ శ్రమలను బట్టి దేవునికి దూరమైపోతూ ఉంటే ఈ దినమే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శ్రమలన్నిటిలో ఆయన నీకు తోడుగా ఉండి, ఆయన మనందరికీ తోడుగా ఉండి జయించే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని లేఖనం ఈ రీతిగా తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకింపుము, వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరిగించుచున్నాను. నా జనులను బట్టి నేను మరేమీ చేయుదును. బంగారమును, లోహమును కరిగించటము ద్వారా అవి అధికమైన శ్రమకు లోనయ్యి, ఒత్తిడికి గురయ్యి అవి ఒక ఉన్నతమైనటువంటి వస్తువులుగా చేయబడతాయి. అదే రీతిగా శ్రమల ద్వారా మనందరము కూడా ఉన్నతమైనటువంటి వారిగా, ఆధ్యాత్మికంగా పరిశుద్ధమైనటువంటి దేవుడు కోరుకున్నటువంటి ఆ రూపము, ఆ స్థాయి మనలో కలుగుతాది. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు అనేక శ్రమలలో వారు పరీక్షింపబడ్డారు. ఆ పరీక్షలలో వారు నిలిచి గొప్పవారుగా ఉన్నతమైనటువంటి కార్యాలను వారు చేయగలిగారు. సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నిన్ను కూడా పుటము వేస్తున్నది ఎందుకు అనంటే దేవుడు కోరుకున్న ఆ స్థాయిలోనికి, దేవుడు కోరుకున్న ఆ స్థితిలోనికి మనందరము రావాలని. ఈ శ్రమలన్నీ మనల్ని పాడు చేయడానికి కాదు, ఈ శ్రమలు మనల్ని నాశనము చేయడానికి కాదు, గాని ఈ శ్రమలే మనలను ఉన్నతమైన వారుగా మార్చేవి. సహోదరి, సహోదరుడా, మరి ఈ రోజు శ్రమలను బట్టి కృంగిపోవద్దు, అధైర్యము చెందొద్దు. ప్రతి వ్యక్తి కూడా శ్రమల గుండానే వెళ్ళాలి. శ్రమ పడితేనే ప్రతిఫలం ఉంటది. శ్రమల ద్వారానే రూపాంతరము మనము చెందుతాం. శ్రమలే మనల్ని ఒక ఉన్నతమైన వారిగా చేస్తాయి. మన జీవితంలో శ్రమలే కలగకపోతే మనము దేవుని దగ్గరికి వచ్చేవారము కాదు, దేవుని వెంబడించేవారము కాదు. కనుక ఈ రోజు ఒకవేళ మీరు శ్రమలకు లోనవుతూ, ఒత్తిడికి గురవుతూ, మీ జీవితాలలో శ్రమలను బట్టి నలిగిపోతూ ఉన్నారేమో, దేవుడు ఆ శ్రమలన్నిటిలో నుండి ఈ ఉదయకాలమే
కాలమే మిమ్మలను విడుదల చేసి మీ జీవితాలలో ఉన్నతమైన స్థాయిని, ఉన్నతమైన స్థితిని దేవుడు కలగచేస్తాడు. సహోదరి సహోదరుడా, ఆ శ్రమలలో కృంగిపోకున్నట్లు ఆ శ్రమలే మనలందరినీ కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి తీసుకువెళ్తాయి. పరిశుద్ధ గ్రంథములో కీర్తనాకారుడు రాసినటువంటి 66వ సంకీర్తన 10వ చరణం నుండి 12వ చరణం వరకు చదువుదాం. నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. దేవుని లేఖనాలు తెలియచేసినట్లుగా బందీ గృహంలో ఉంచబడ్డాము, మా నెత్తి మీద జనులెక్కినట్లు చేసావు, మా నడుముల మీద భారం ఉంచావు, మేము నీళ్లలోను నిప్పులలోను పడితిమని తెలియచేసు. అయినను ఇన్ని శ్రమలు కలిగిన, ఇన్ని పరిస్థితులు కలిగిన మమ్మలను సమృద్ధిలోనికి నడిపించావని కీర్తనాకారుడు తెలియచేసినట్లు, సహోదరి సహోదరుడా, ఈ రోజు ఆ శ్రమలే నీకు ఆశీర్వాదమని, ఆ శ్రమలే నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తాయని ఎరిగి దేవుడు నిన్ను పరీక్షిస్తుడు. దేవుడు నిన్ను పుటమ వేస్తున్నది ఎందుకనగా శ్రమలను బట్టి కృంగిపోకున్నట్లు శ్రమలలో ప్రభు కొరకు నిలబడదాం, ప్రభు యందు నమ్మికుంచుదాం, ప్రభు మీద ఆధారపడదాం. అంతిమ విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనలందరినీ సమృద్ధిలోనికి నడిపించడానికి, మనలందరినీ ఉన్నతమైన స్థితిలోనికి నడిపించడానికి ఈ శ్రమలందు నీవు దేవుని యందు నమ్మిక కలిగి ప్రార్థించగలిగితే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు ఆ బహుమానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అలాంటి ఉన్నతంగా మనందరము వర్ధిల్లినట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతురాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఈ దినము వారికి కావలసినటువంటి నూతన శక్తి, నూతన బలమును నాయనా మీ స్పర్శను వారికి మీరు దయచేయండి. ఎవరైతే శ్రమలలో కష్టాల్లో ఉన్నారో వారందరినీ మీరు ఈ ఉదయకాలము దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ శ్రమల్లో వారు కృంగిపోకున్నట్లు, శ్రమలలో మీ వైపు చూడగినట్లు, శ్రమలలో మీ యందు నమ్మిక కలిగి ప్రార్థించగలిగినట్లు మీరే సహాయము చేసి ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఏ శ్రమలు వారిని కృంగదీస్తున్నాయో, ఏ శోధనలో వారు ఉన్నారో వాటన్నిటి నుండి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగా అని ప్రార్థన చేస్తుండగా మీరే ఉన్నతమైన కార్యాలు చేసి మా బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.